అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇక ఇప్పుడైతే చిన్నుకి ఓకే, హెల్త్ పర్లేదు. అయితే అప్పుడప్పుడు చిన్నుకి దగ్గులేస్తుంది కదా, దగ్గి స్కూల్లో నిన్ననైతే వామిటింగ్ అయితే చేసుకున్నాడంట. అలాగే కడుపు నొస్తుంది అని చెప్పేసి కూడా అన్నాడంట. ఇక చిన్నునైతే మేము స్కూల్ నుండి ఇంటికైతే తీసుకొచ్చేసాం కదా. అయితే ఏంటంటే ఎక్కువ మేము ఇంట్లో దగ్గొచ్చే ఫుడ్ అయితే ఏం పెట్టాము చిన్నుకి. మ్యాక్సిమం హాట్ లాంటివే పెడతాము ఏం పెట్టినా. అయినా చిన్నుకి స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం అయితే ఉండదు, కానీ చాక్లెట్స్ అయితే తింటాడు. స్కూల్లో ఎవరి బర్త్డే అన్న అయినా కూడా చాక్లెట్స్ అయితే ఇస్తారు కదా స్కూల్లో. ఇక అవి తినడం వల్ల వాడికి దగ్గైతే ఎక్కువ వచ్చేస్తుంది. తీయటివి అయితే అసలు ఏం పడతలేవు చిన్నుకి. ఇక ఇప్పుడైతే ఓకే, కడుపు నొప్పి అయితే తగ్గింది. నిన్న రాగానే మెడిసిన్స్ తినపెట్టి టాబ్లెట్స్ అయితే వేసాము. ఇప్పుడు ఓకే, బాగానే ఉన్నాడు. కానీ ఈరోజు అయితే స్కూల్కి అయితే పంపించలేదు. ఇక మళ్ళీ వెళ్ళినా మళ్ళీ ఏమవుతుందో ఏమో అని చెప్పేసి తీసుకెళ్ళలేదు చిన్నుని స్కూల్కి. మనకే తినాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఇక పిల్లల్ని ఆపడం అంటే చాలా కష్టం. ఇక చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళు చాక్లెట్స్కి స్కూల్లో. చిన్ను కూడా అంతే, చిన్ను అనే కాదు ఎవరి పిల్లలైనా అంతే. రైస్ అయితే పెట్టేశాను. అలాగే మార్నింగ్ అయితే ఉప్మా అయితే చేశాను. ఉప్మా చేసి తినేసాము మేము. పిల్లలకి కూడా ఉప్మా అయితే తినిపించేశాను. ఇక మా ఆయన మొన్న తీసుకొచ్చారు వాటర్ మిలన్. ఇక ఇదైతే కోసివ్వు మమ్మీ అని చెప్పేసి ఒకటే గొడవ. నిన్ననైతే కోసివ్వలేదు, దగ్గొస్తుంది అని చెప్పేసి. ఇక ఇప్పుడైతే చూసారు వాళ్ళు, అస్సలే వదిలిపెట్టారు. ఇక ఇప్పుడు చూసిన తర్వాత ఈ సీజన్లో వాటర్ మిలన్ తీసుకురావడం మా ఆయన సెకండ్ సారీ. ఇక వాటర్ మిలన్స్ ఎలా వస్తాయో ఏంటో, టేస్ట్ ఉంటాయో ఉండయో, లోపలంతా వైట్గా ఉంటుందో ఏమో అని చెప్పేసి అనుకునే వాళ్ళం. కానీ అలా అయితే ఏం కాదు. మంచిగా మనకు సమ్మర్ సీజన్లో వాటర్ మిలన్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటున్నాయి. అలాగే స్వీట్నెస్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడైతే కట్ చేసి పిల్లలకైతే ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఇక నన్ను అసలు బ్రతకనివ్వరు. మార్నింగ్ నుంచి ఒకటే మమ్మీ కోసివ్వు అని చెప్పేసి మంచిగా కట్ చేశాను. ఇక కట్ చేసి చిన్నుకి అమ్ములకి అయితే ఇవ్వాలి. ఇవి వాటర్ మిలన్లో అలాగే దోసకాయలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఎక్కువ వాటర్ అయితే తాగరు చిన్నపిల్లలు. అలాంటి వాళ్ళకు ఇలా వాటర్ మిలన్ దోసకాయ కట్ చేసి ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా మంచిది హెల్త్కి. ఎక్కువ వాటర్ తీసుకోరు పిల్లలు కాబట్టి ఇందులోనే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మంచిగా బెటర్ అనేది నా ఫీలింగ్ పిల్లలకి ఇవ్వడం. పిల్లలకైతే ఇంకా స్నానాలు అయితే చేపించలేదు. ఇక వాటర్ మిలన్ తింటే మొత్తం అంతా కూడా డ్రెస్ మీద పడిపోతుంది, ఆ మరకలు కూడా పోవు. అందుకని చెప్పేసి ఇక ఇప్పుడైతే స్నానం అయితే ఏం చేపించలేదు పిల్లలకి. తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం అయితే చేపించాలి. ఆల్రెడీ వాటర్ అయితే పెట్టేశాను. స్నానం చేపించి కాసేపు అయితే పడుకోబెట్టాలి. ఏమో పడుకుంటారో లేదో వీళ్ళైతే. పిల్లలకి స్నానం అయితే చేపించాను. అయితే మా ఓనర్ అక్కయ్య అయితే వచ్చారు ఇందాక, ఏదో వాయనం ఇస్తారంట. అదేం వాయనమో నాకైతే తెలియదు. కిందికైతే వెళ్తున్నాను నేను. ఇందాక మా ఓనర్ అక్కయ్య వాయనానికి రా అని చెప్పేసి అన్నది కదా, ఇక నేనైతే వెళ్ళాను. నాకు ఈ బాక్స్ అయితే ఇచ్చింది అక్క, పసుపు బొట్టు పెట్టి. ఇక ఈ బాక్స్ అయితే ఇచ్చింది. బాక్స్లో నువ్వులు అలాగే చక్కెర బియ్యం అయితే ఉన్నాయి. మనం వరలక్ష్మి వ్రతం ఎలా అయితే చేసుకుంటామో సంక్రాంతికి ఇలా ఇస్తారంట వాయనము. నాకైతే తెలియదు, ఇదే ఫస్ట్ టైం నేనైతే చూడడం. ఇక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇలా సంక్రాంతికి ఇలా వాయనం తీసుకోవడం. నాకైతే భలే కొత్తగా అనిపించింది. ఈ బాక్స్ కూడా మాకేనా అక్క అని చెప్పేసి అడిగా నేను. మీకేరా అని చెప్పేసి అన్నది. నాకు తెలియదు కదా, ఇదే ఫస్ట్ టైం కాబట్టి అడిగాను. అలాగే ఇందులో బియ్యం చక్కెర నువ్వులు చిక్కుడుగాయ రేటు పండ్లు అయితే వేసి ఒళ్ళో పెడతారంట. ఇళ్ళలో పెట్టారు కదా బియ్యం చక్కెర. ఇక అవన్నీ కూడా నేను ఇందులో అయితే వేసుకొని పైనకైతే వచ్చేసాను. ఇక మేము అక్కడ కూర్చున్నాము కిందనే. కాసేపు కూర్చుంటే మమ్ముల తల్లి మొత్తం తడిసిపోయింది. ఇక తనకైతే డ్రెస్ అయితే చేంజ్ చేశాను. హాయ్ చెప్పరా అమ్ములు. పొద్దున అయితే కర్రీ అయితే ఏం చేయలేదు. ఇక చిన్నుని స్కూల్కి అయితే పంపించలేదు ఇవాళ, అందుకని చెప్పేసి పొద్దున్న ఏం చేయలేదు.
మార్నింగ్ అయితే ఉప్మా పోసుకొని తినేసాము, పిల్లలకి కూడా అదే తినిపించేసాను. ఆఫ్టర్నూన్ అయితే మామిడికాయ చట్నీ ఉంటే మామిడికాయ చట్నీతోనే తినేసాము. ఇక ఇప్పుడైతే నైట్ కోసం అని చెప్పేసి కర్రీ అయితే వండుతున్నాను. ఎగ్స్ ఉడకపెట్టేశాను. అంతకుముందు అయితే పిల్లలకి రోజు ఈవినింగ్ టైంలో రోజు ఎగ్స్ ఉడకబెట్టి ఇచ్చేదాన్ని. ఇప్పుడైతే మర్చిపోయిన, అసలు ఇవ్వడం లేదు. అంటే మా ఆయన తీసుకురావడం లేదు. మళ్ళీ స్టార్ట్ చేయాలి పిల్లలకి రోజు ఈవినింగ్ ఎగ్స్ ఇవ్వడం. రోజుకు ఒకటైతే ఖచ్చితంగా పెట్టాలి. ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. కొత్త ఉల్లిగడ్డలు ఉన్నట్టున్నాయి, కొయ్యడం అయితే మస్తు చుక్కలు కనిపిస్తున్నాయి. అసలు ఇలా నేను కట్ చేస్తూనే ఉన్న కళ్ళకి వెళ్ళి వాటర్ వచ్చేస్తూనే ఉన్నాయి. ఎగ్స్ని అయితే ఉడకపెట్టిన కదా, మంచిగా కాట్లు పెట్టుకొని మంచిగా నూనెలో అయితే ఫ్రై చేసుకుంటా, మంచిగా ఉంటుంది. అందరు అలానే చేసుకుంటారు. నేను చెప్పేది ఏం కొత్త అయితే కాదు, నేను చేసే ప్రాసెస్ మీకు చూపిస్తున్నా అంతే. నీ గుడి ముందాల సీతమా పందిరి గుంజాలే, సీతమా పందిరి గుంజాలే, సీతమా సుక్కల ముగ్గులే, సీతమా నీ గుడి ముందాల సీతమా పందిరి గుంజాలే, సీతమా పందిరి గుంజాలే, సీతమా సుక్కల ముగ్గులే, సీతమా. ఇలా అయితే వేయించేసుకున్నాను ఎగ్స్ని. కొందరు కారం వేసి కూడా వేయించుకుంటారు, ఉప్పు కారం వేసి కూడా. ఇక నేనైతే ఓన్లీ పసుపు వేసి మాత్రమే వేయించుతాను. ఏది కొత్త సాంగ్ వచ్చినా సరే అదొక 10 రోజులు ఇట్లా మైండ్లో ఉండిపోతుంది అన్నమాట ఎవరికైనా సరే. ఇక ఏదన్నా పని చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తూ ఉంటాయి కొన్ని సాంగ్స్. నా వాయిస్ ఎలా ఉంది అనేది మీరే చెప్పండి. అలాగే నేను పాట పాడాను కదా ఇందాక, ఇలా ఉంది బాగుందా లేదా అని కూడా చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆనియన్స్ అయితే వేసాను కదా, సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను నేను. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మంచిగా తొందరగా ఉడికిపోతాయి ఆనియన్సే అనే కాదు, ఏవైనా కూడా కూరగాయలైనా కూడా తొందరగా ఉడికిపోతాయి. కానీ కూరగాయలలో వేయద్దు, మంచిగా కూరగాయలకు పట్టుకొని మొత్తం ఉప్పు వచ్చేస్తాయి కూరగాయల ముక్కలు. ఇక ఆనియన్స్లో అయితే అలా రాదు, అందుకని చెప్పేసి తగినంత ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నా నేను. వంట చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకొని ఈవినింగ్ అయితే టీ అయితే తాగేసాను. ఇక ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ పెట్టి పిల్లలకైతే తినపెట్టేశాను. ఇక ఫుల్ వ్లాగ్ అయితే తీయలేదు. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. యూజ్ అయితే చేయట్లేదు. ఇక ఇలాంటివే ఇంకా 2 గంజులు అయితే ఉన్నాయి, ఇంకా పెద్ద సైజులు కూడా ఉన్నాయి. ఇక చిన్న సైజు వచ్చేసి ఇంకా 2 ఉన్నాయి, కానీ వాటిని అయితే యూజ్ చేయట్లేదు. మొత్తం చాలా పతలా అయిపోయినాయి, అడగంటుకుంటున్నాయి తొందరగానే. అందుకని చెప్పేసి ఇక ఇదైతే మంచిగా అడగంటుకోవట్లేదు. చిన్న చిన్న కర్రీస్ అన్ని కూడా ఇందులోనే చేసేసుకుంటా.